దెర్ ఇస్ అ స్పిరిట్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అది నాకు పొర్నోగ్రఫీ అడిక్షన్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ మీ వ్యసనం మాత్రమే కాదండి, దాని వెనకాల దురాత్మ ఉంది. ప్రతిదీ మన జీవితాల్లో దురాత్మలు తాండవం చేస్తుంది. సమాధానం ఉందా ఇంట్లో? కలహాలు లేకుండా ఉందా ఇంట్లో? ఆనందం ఉందా? చిరునవ్వు ఉందా? ప్రేమ ఉందా? ఇవన్నీ ఉన్నట్లయితే దేవుని సన్నిధికి సూచన అది. ఫిలిప్పీలకి రాసిన పత్రిక మనం చూసినట్లయితే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ చాప్టర్, హ్యాపీయెస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్ అంటారండి. ఏంటి తెలుసా? ఫిలిప్పీలకి రాసిన పత్రికలు అంతా కూడా సంతోషం గురించి, ఆనందం గురించి రాయబడి ఉంటుంది. కాబట్టి ఎంతో మంచి మాటలు పౌలు భక్తుడు రాసినప్పుడు మనం అనుకుంటాం, అబ్బా ఎంత మంచి స్థానంలో, ఎంత మంచి స్థితిలో రాస్తాడో, లేకపోతే ఎంత మంచి మూడ్లో రాస్తాడో అనుకుంటాం. నో నో నో, ఫిలిప్పీలకి రాసిన పత్రిక ఎక్కడ రాస్తాడు తెలుసా? చెరసాలలో రాస్తాడండి. ఈరోజు మీరు అనుకుంటారు, నాకు ఇది ఉంటే నేను ఆనందంగా ఉంటాను, నేను అక్కడ ఉంటే నేను ఆనందంగా ఉంటాను, నాకు ఇది వస్తే, ఈ ఉద్యోగం వస్తే, లేకపోతే ఇంత గొప్ప ఇల్లులో ఉంటే, ఇంత భవనంలో ఉంటే నేను ఆనందం. నో, హ్యాపీనెస్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ వేర్ యు లివ్. హ్యాపీనెస్ ఇస్ ఇన్ యువర్ హార్ట్ బికాస్ ఆఫ్ జీసస్. జాయ్, ద జాయ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మనం అనుకుంటాము ఇది ఉంటే అది అయితే, ఇది ఉంటే నేను ఆనందంగా. నో 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 నో, మీరు ఎక్కడున్నా సమాధానం ఉందా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? చిరునవ్వు ఉందా? ఆ కుటుంబంలో అసలు చిరునవ్వు ఉందా అండి? నవ్వుకుంటా మాట్లాడతారా? సంతోషంగా మాట్లాడతారా? కుటుంబంలో ఆనందం ఉందా? అక్కడ దేవుడు ఉన్నాడు నిజంగా. అంటే దేవుడు ఉన్నాడంటే అసలు ఏడిపే ఉండదు, బాధే ఉండదు. బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిన తర్వాత మరలా ఆనందంగా, ఎందుకంటే నా దేవుడు చూస్తాడనే ధైర్యము, నిశ్చయత ఉంటుంది. ఈరోజు కలహాలు, గొడవలు, మనస్పర్ధాలు, ఈర్ష్యాలు, ద్వేషాలు, పోరాటాలు, ప్రాపర్టీ నిమిత్తమై కోపాలు, మేము మాట్లాడుకోవట్లేదు, వీరు వై? బికాస్ దెర్ ఇస్ అ స్పిరిట్ బిహైండ్ దట్. అండ్ వాట్ డు వీ హ్యావ్ టు డూ వెన్ యూ నో దట్ దెర్ ఇస్ అ స్పిరిట్? మీకు తెలియనంత వరకు ఒక ఎత్తండి, కానీ తెలిసిన తర్వాత మీకు అర్థమవుతుంది, మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, ఓహో దీని వెనకాల ఆత్మ ఉందా, ఏ రీతిగా గద్దించాలి, ఏ రీతిగా ఆ వ్యసనం నుండి బయటికి రావాలి అని అంటే, ఇక్కడ చూడండి, యూదా పత్రిక. యూదాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒక్కటే ఉంది. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని అన్నాడంట. తెగించలేదంట. ఏంటి? దూషించి తీర్పు తీర్చడానికి మిఖాయేలే. ఈరోజు చూడండి, ఎంతో మంది తీర్పు తీర్చడానికి బయలుదేరారండి. బయట వారు, అన్యులు, దేవుని ఎరగని వారు అని అంటే అర్థం ఉంది. దేవుని ఎరిగిన వారు, దేవుని రక్తంతో కొనబడిన వారు, ఆలయంలో పెరిగిన వారు, చిన్నప్పటి నుండి క్రైస్తవులుగా ఉన్నవారే తీర్పు తీర్చడానికి, వారేదో తీర్పు తీర్చే న్యాయాధిపతులుగా ప్రతి ఒక్కరు తీర్పు తీర్చేవారు అయిపోయారు. మాకే దైవజనులకి ఎవరి గురించి అయినా మాట్లాడంటే వణుకు వస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో రాయబడింది, నేను వారు మాట్లాడే మాటలు నేను వింటున్నాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ భయం ఉంటుంది. అమ్మో, నేను తీర్పు తీర్చకూడదు. ఒకవేళ వారు ఏమైనా తప్పు చేస్తే గద్దిస్తాము, సరి చేస్తాము. కానీ వారిట్లా వీరిట్లా అని వారికి బిరుదులు, టైటిల్స్ ఇచ్చేయడానికి చాలా భయపడతాం. ఎందుకంటే దేవుడు వింటున్నాడు. మేము తీర్పు తీరుస్తే దేవుడు లోపాలు లేవని ఎవరు చెప్పగలుగుతారు? మేము పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పగలుగుతారండి? ప్రతి ఒక్కరిలో లోపాలు, ప్రతి ఒక్కరిలో బలహీనతలు ఉంటాయి. కానీ we say, Lord, నిజంగా వారి నిమిత్తమై భారమైతే దేవా, నీ నామానికి అవమానం రాకుండా వారి ద్వారా దేవా నువ్వే వారికి జ్ఞానోదయం దయచేయ, ఆత్మ నింపుదల దయచేయ, అభిషేకము దయచేయ. అంత మాత్రమే కానీ తీర్పు తీర్చడానికి ఎంతో భయపడుతూ ఉంటామండి. కానీ ఈ రోజు అటువంటి రీతిగా లేరు. దైవభక్తి ఉంటే కదా, వాక్య ధ్యానం ఉంటే కదా. ఇఫ్ యూ రియలీ ఫియర్ గాడ్, యూ విల్ ఫాలో ఆల్ గాడ్స్ వేస్. యేసు ప్రభు అండి ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ తెలిసిందే. కానీ ఆ రోజు రాళ్ళు వేస్తూ ఆ వ్యభిచారిని, పాపాత్మురాలైన స్త్రీని రాళ్ళు వేస్తూ తీర్పు తీర్దామని, చంపేద్దామని నిశ్చయించుకున్నప్పుడు యేసయ్య అన్నాడు. ఏమన్నాడు? ఒక్క మాట, మీలో ఎవరికైనా పాపము లేని ఎడల మొదటిగా మీరు వేయండి రాయి. బట్ గాడ్, యేసు ప్రభుకి సమస్త అధికారం ఉంది రాయి వేయటానికి, కానీ ఇయ్యలేదు. బికాస్ ఈజ్ నాట్ అ గాడ్ హూ జడ్జెస్ అని మనల్ని తీర్పు తీరుస్తూ ఎప్పుడు కూడా మనలో ఉన్న తప్పులు బయట పెట్టాడు. మన తప్పులు బయట పెడతాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి మన తప్పులు బయట పెడతాడు. ఎందుకు అంటే మనం సరి చేసుకోవాలని, మనం ఆయన ముందు రైట్ స్టాండింగ్ తోటి ఉండాలని మన తప్పులు బయట పెడతాడు. కానీ ఆ రీతిగా లేడు. అందుకని అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండి అంటే
ఒక్కొక్కరు రాయి కింద పడుస్తూ వెళ్ళారంట. మొదటిగా ఎవరు పడేస్తారంటే వృద్ధులైన వారు, వయసులో ఎక్కువగా ఉన్న వారు పడేస్తారు. ఎందుకంటే దే నో దే హ్యావ్ సిన్డ్ అ లాట్. ఈరోజు అందరూ పరిసేర్లు కానీ, అందరూ తీర్పు తీర్చేవారు కానీ, అందరూ న్యాయాధిపతులే. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అందరు సమానంగా, చిన్నలేంటి పెద్దలేంటి. కూర్చొని మాట్లాడటం సులభం అండి. కూర్చొని మాట్లాడటం ఎంత. ఇక్కడ మిఖాయేలు శక్తి కలిగిన దేవదూత తెలుసా, చాలా బలశూరుడు, బలవంతుడు, యుద్ధము చేసే ప్రవీణుడు. మిఖాయేలు దూషించి తీర్పు తెగించలేదంట. హి డిడ్ నాట్ డేర్ టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్. ఎవరో పైన కాదు, అపవాది పైన కూడా తీర్పు తీర్చడానికి తెగించకుండా ప్రభువు నిన్ను గద్దించునుగాక అని చెప్పాడంట. ఈరోజు మన మాటలు శక్తి లేదు. నేను చెప్తున్నాను వెళ్ళిపో. చాలా మంది వారి సొంత శక్తితో, కొంతమందిని చూసానండి, బాగా వెయిట్ ఉన్న వాళ్ళు, బాగా హెవీ, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అనుకుంటారు నేను ఎవరైనా జయించచ్చు. అట్లనే ఒక క్రైస్తవుడు, విశ్వాసి అని పిలువబడుతున్నవాడు, ఒక ఆవిడే దయ్యం చేత పీడించబడుతూ ఆలయంలోకి వచ్చింది. ఆ పీడించబడుతున్న ఆమెని చూసి నువ్వెంత అన్నట్టు, ఓ వెళ్ళిపో అంటే ఆ దయ్యం, ఆమెలో ఉన్న పనిచేస్తున్న దురాత్మ ఆయన పైన తిరగబడి ఆయనను అటాక్ చేయడానికి రెడీ అయింది. ఆయన భయపడిపోయాడు. నేను ఇంత స్ట్రాంగ్ అనుకున్నా. అందుకే అంటున్నాను, ఎంత స్ట్రాంగ్, ఎంత బలము, ఎంత లోకల్, ఎంత పెద్ద పేరు, డజంట్ మ్యాటర్ ఫర్ ద ఎనిమీ. ప్రభువు నిన్ను గద్దించునుగాక. యేసు నామములోనే శక్తి ఉంది. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామండి. ఈరోజు మన నామములో మన సామర్థ్యము, మన తలాంతు, మన స్టేట్, మన పరిస్థితి, మన స్థానం బట్టి అధికారము లేదు. దేవుడి నామంలో గద్దించాలంటే ఈరోజు మన కుటుంబాల్లో తాండవం చేస్తుందా, అపవాది దాడి చేస్తుందా, అపవాది శక్తులు ఇంటి నుండి పారిపోవాలంటే యేసే నామములో నిన్ను పారద్రోలుతున్నాను. ఎప్పుడు ఈ అధికారం వస్తుందంటే మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, మన ఇంట్లో, మన హృదయములో, మన కుటుంబంలో పరిశుద్ధత ఉన్నప్పుడు, భయభక్తులు ఉన్నప్పుడు, దేవుని సన్నిధి ఉన్నప్పుడు, అప్పుడు ధైర్యంగా ప్రకటించచ్చండి. ప్రభు నామంలో నిన్ను వెళ్ళగొట్టుచున్నానని చెప్పచ్చండి. కానీ మనమే సరిగ్గా లేనప్పుడు, మన హృదయమే శుద్ధిగా లేనప్పుడు మనం ఎంత ప్రకటించినా వ్యర్థమే అండి. ఈరోజు ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో, ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఇన్ రైట్ స్టాండింగ్, మీ మనసాక్షి శుద్ధిగా ఉందని మీరు నమ్ముతున్నట్లయితే, మీ హృదయానుసారంగా దేవునితోటి సరిగ్గా ఉన్నారు అని మీరు నమ్ముతున్నట్లయితే, దేవుని నామంలో అడగండి, దేవా ఇది తాండవం చేస్తుంది అనిపిస్తుందయ్యా, ఈ కలవరం ఇది అపవాది ద్వారా తెలుస్తుందయ్యా, ఈ అనారోగ్యం అపవాది ద్వారా కలుగుతుందని తెలుస్తుందయ్యా, అందుకే నేను ఈ నామంలో అడుగుతున్నా, యేసు నామంలో నువ్వు వెళ్ళిపో అపవాది. లేకపోతే ఆ పేరు, ఏ బాధ అయితే మీరు కలుగుతుందో ఆ పేరు చొప్పున మీరు అపవాదిని వెళ్ళగొడుతున్నట్లయితే, నిజముగా యేసు నామంలో ఉన్న అధికారం బట్టి అది వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతాడు. ఈరోజు మన కుటుంబాల్లో ఉండకుండానట్లు మనము యేసు నామములో గద్దించాలంట. పరిశుద్ధుడైన దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నామయ్యా. ఎన్నో కుటుంబాల్లో అపవాది మరుగుపరిచిన సత్యాలు, ఎంతగానో అపవాది గ్రుడ్డితనం కలిగి చేసిన విషయాలు మాకు బయలుపరిచిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. ఓహో దీని వెనుక అపవాది ఉన్నాడా, ఓహో వీరు కాదా, వారు కాదా, మేము పోరాడేది మనుషులు కాదు, శరీరాలతోటి కాదు కానీ, మాంసము కాదు కానీ, దురాత్మలతో, వాయుమండల అధిపతులతో, చీకటి శక్తులతో పోరాడుతున్నామని మాకు బయలుపరుస్తున్న విధానం బట్టి నీకు వందాలయ్యా. ఈరోజు ధ్యానించిన రీతిగా దేవా నీ రక్తముతోటి కుటుంబాన్ని, ఇంటిని, మాకు కలిగిన సమస్తమును, మమ్మును నీ రక్తంతో అభిషేకించుకొని ఉంటుండగా దేవా, మేము నీ రక్తము చేత ముద్రించబడ్డామని విశ్వాసముతో నీకు స్తుతులు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఒక్కరోజే కాదయ్యా, ప్రతిరోజు నీ రక్తంతో కడుక్కుంటూ, ప్రతిరోజు నీ రక్తముతో తండ్రి మా ఇంటిని అభిషేకిస్తూ దేవ, విశ్వాసముతో తండ్రి ఆ నూనెని తండ్రి ఇంటికి అంటించి అది నీ రక్తముగా ప్రకటిస్తున్నప్పుడు దేవ, నిజముగా మా జీవితంలో ఆశీర్వాదము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, విజయము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, సమృద్ధి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా, సమాధానము కలుగునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. నీ నామంలో నా జయ జీవితం ఇక్కడ ఉన్న మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఈరోజు గొప్ప సన్నిధితో, గొప్ప ఆశీర్వాదముతో విడిపించబడ్డామని తండ్రి, మా రక్షణ జీవితాన్ని భయముతో, వణుకుతో కొనసాగిస్తూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఎక్కడ అపవాదికి చోటు ఇవ్వకుండా
అది వస్తువులు బట్టే కానీ, అది మాటలు బట్టే కానీ, అది క్రియలు బట్టే కానీ, చూపులు బట్టే కానీ, లేకపోతే ఇంకా దేని బట్టి కానీ అపవాదికి చోటు ఇవ్వకుండానట్లు మేము జాగ్రత్తగా చూసుకునే కృపను, మెలకుగా ఉండి తండ్రి అపవాదిని ఎదిరించే శక్తిని ఇక్కడ ఉన్న మా అందరికి అనుగ్రహించయ్య. ఈ రోజు నుండి జయ జీవితాలు జీవించే జీవితాన్ని దయచే, వాక్యాన్ని ముద్రించు, మంచి నేలపైన పడిన విత్తనము వలె ఫలింపజేయమని అడుగుచున్నామయ్యా. Whoever has prayed, Lord, whoever has interceded, Lord, let it be done to them, Lord Father. నీవే వారి జీవితంలో జరిగించయ్యా. వారు తిరిగి సాక్ష్యముతోటి రావాలయ్యా. అట్టి కృపను ఇక్కడున్న వారికి, లైవ్లో చూస్తున్న వారికి అనుగ్రహించమని, నీ సన్నిధి, నీ సహాయము, నీ అగ్ని, నీ కాపుదల, నిన్ను వేడుకుంటుండగా దేవా, నీవే మాతోటి రమ్మని, అన్ని విషయాల్లో నిన్ను మహిమపరిచే జీవితాలు ఇక్కడ ఉన్న మా అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.